ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానమే స్తోత్రం. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానమే స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమైన తృప్తిపరచావు. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమైన తృప్తిపరచావు. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము, నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నిత్యముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణంగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. నిత్యముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణంగా నన్ను మార్చునట్టి
స్థిరపరచే ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. విశ్వాసములో నన్ను స్థిరపరచే ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే సర్వనామదే. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాసమాయడ రుజువాయే. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే సర్వనామదే. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాసమాయడ రుజువాయే. నీవే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు. అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు. జీవజలమై నన్ను తృప్తిపరచావు. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు. అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు. జీవజలమై నన్ను తృప్తిపరచావు. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నీ సన్నిధి చాలు యేసు, నీ సన్నిధి చాలు. నీ సన్నిధి చాలు యేసు, నీ సన్నిధి చాలు. నీవే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆ మూడు అన్నపల్లవిని మళ్ళీ పడదాం. రెండు చేతులు పైకెత్తి నీవే నీవే జీవజలం. నీ
నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము ఈ సన్నిధి నీ సన్నిధి చాలు యేసు నీ సన్నిధి చాలు నీ సన్నిధి చాలు యేసు నీ సన్నిధి చాలు నీవే చాలేసయ్యా. నీవే చాలు యేసయ్యా నీవుంటే చాలు యేసయ్యా 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 నీవుంటే చాలు యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంతగా నీవు మమ్మల్ని ప్రేమించావో, ప్రాణమిచ్చినంతగా మమ్మల్ని ప్రేమించిన నీకంటే మించిన ప్రేమ లోకంలో మరెక్కడ లేదని గుర్తించి నిన్ను ప్రేమించుటకు, నీ ఆజ్ఞలను పాటించుటకు, నీ నామాన్ని ధరించిన మాకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమంది యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారు? చెయ్యెత్తుతారా? నోటితో చెప్పరా? ఎట్ట తెలుసు మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారని? మనం ప్రేమిస్తానంటున్నాడు, ఒక్క చీర కూడా కొనిపెట్టడం. నేనంటే చాలా ప్రేమ అంటది, నాకెప్పుడు నేను అడిగిన కూర వండి పెట్టదు అని ఏదో ప్రేమకు ఈ లోకరీతైన కొన్ని లాభాలు చేస్తే అది ప్రేమ అనుకుంటున్నాం, గిఫ్ట్లు ఇస్తే అది ప్రేమ అనుకుంటున్నాం. దేవుడికి కానుకలు ఇవ్వటం నువ్వు ప్రేమ చూపించడానికి గుర్తు కాదు. పాటలు పాడటం దేవుని ప్రేమ చూపిస్తాం గుర్తు కాదు. ఆయన చెప్పాడు ఒక మాట, చూడండి, మీరు చదివారు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గాయకొనండి. చదవండి అది 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునో లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరో. 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఆయన ఆజ్ఞలను గైకొనటమే మన ప్రేమను వ్యక్తపరచటం. ఆయన చెప్పిన మాట వినకుండా, సింపుల్గా పోతే ఆయన చెప్పిన మాట వినకుండా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాం వల్ల ప్రయోజనం ఏముంది? దేవుని మాట వినటం అనేది ప్రేమకు సూచన అండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నప్పుడు అందులో ఇందాక చెప్పాం ఏమని, పొద్దున్న ఇప్పుడు 2వ సర్వీసులో. అయ్యో, మనం మధ్యలో మర్చిపోయామండి. మనమే కాకుండా అక్కడ చాలామంది లైవ్లో ఉన్నారు. వందనాలండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ. ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ చర్చ్లో, మనసు పెట్టి మిమ్మల్ని మర్చిపోయాను. చాలా 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 వందనాలు. మధ్యలో అక్కడ చూశాను కానీ దేవా నీ ప్రేమతో నింపని ఇక్కడ రాసేస్తున్నారు. అప్పుడే మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి పేరు ఊరు టైప్ చేయండి. వెరీ గుడ్ అండి. మనం ప్రేమిస్తుంటే చెప్పిన మాట వింటాం. దేవుని మాటను జవదాటిన వాడు దేవుడిని ప్రేమించటం లేదు. ఆయన ఆజ్ఞలను పాటించటమే ప్రేమ. ఆజ్ఞాతిక్రమమే పాపం.
పాపం అంటే ఏంటి? ఆజ్ఞలు ధిక్కరించడం పాపం, ఆజ్ఞను అనుసరించడం ప్రేమ. రెండులో ఏదో ఉంటుంది మనకి. ఆజ్ఞలు పాటించేవారమైతే ప్రేమించేవారిగా ప్రభువును ఉంటాం, ఆజ్ఞలు అతిక్రమించేవారమైతే పాపం చేసిన వాళ్ళు అవుతాం. చాలాసార్లు ప్రభువు చెప్పిన మాటలు, తన శిష్యులతో చెప్పిన మాటలు గమనిస్తే ఆయన ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాడు. అది మరొకసారి చూడండి. 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇంకా మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడే చెప్పిన పని చేసేవాడు. అందులో మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి అన్నప్పుడు మనమేదో ఒక యజమాని పనోడుకి లోబడ్డట్టు, యజమాని చెప్పిన పనివాడు దాసుడు చేసినట్టు చేయమని కాదు ఇక్కడ చెప్పేది ఆయన. మీరు నా మాటకు లోబడటం ప్రారంభిస్తే మీకు ప్రమోషన్ ఇస్తా. దేంటికి? ఒక సేవకుడుగా నీవు లోబడితే, ఒక దాసుడిగా నీవు లోబడితే నెక్స్ట్ స్టెప్ ఏంటనమాట అయింది? స్నేహితుడిగా నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. మనం చాలాసార్లు లోబడని మూలాన మనం ఎప్పుడు చూసినా ఆ కూలోడి బుద్ధి అంటారు. ఏం బుద్ధి అది చెప్పండి చూద్దాం. కూలోడి బుద్ధి దేని మీద ఉంటుంది? కూలి మీదే ఉంటుంది. దేనికి పని చేస్తున్నాడు వాడు? కూలికి పని చేస్తాడు అంతే. టైం అయిపోయిందా ఏం చేస్తాడు వాడు? వెళ్ళిపోతాడు. ఏంటంటే సగం పని అయినా పని పూర్తయిందని చూసుకోడు. కూలోళ్ళు కాదు. మనం ఎవరిని చేశాడు దేవుడు? మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేశారు. దేవుడు మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా, బాధ్యత కలిగిన వారిగా ఉండాలని, తండ్రి చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు కొరకు జీవించే ప్రతి ఒక్కడు, ఆయన సేవకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు, సాధారణంగా మేము దేవుని సేవకులు అంటారు కదా. మమ్మల్ని ఏమంటారండి? దేవుని లేదు. చాలామంది ఇప్పుడు సేవకుడు అనే మాటను వాళ్ళే ప్రమోషన్ చేసుకున్నారు. దైవజనుడు ఏంటండి? ఎస్, దైవజనము అనుంది బైబిల్లో. ఒక్క సేవకుడు మాత్రమే దైవజనుడు కాదు. ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎవరో? దేవుని జనమే. కానీ ఒక పూర్వకాలంలో ఒక సీనియారిటీకి వచ్చినప్పుడు దైవజనుడు అని ఒక పెద్ద వ్యక్తిని, అనుభవం పూర్ణమైన వ్యక్తిని దైవజనుడు అనేవారు, మిగిలిన వాళ్ళు సేవకుడు అనేవారు. కొంతమంది ఎంత గొప్ప సేవకులైనా కూడా, ఎంత గొప్ప దైవజనులైనా కూడా బ్రదర్ భక్త సింగ్ అనే పెట్టుకునేవారు. కానీ ఆయన బిషప్ అని కొన్ని వందల చర్చెస్ ప్రారంభించాడు ఆయన. మనం పెట్టుకునే బిరుదులు కాదండి, దేవుడు మనకు పెట్టిన బిరుదు ఏంటో అది కావాలి. దేవుడు మనకు పెట్టిన బిరుదు ఏంటి? పెళ్లి సమయం వచ్చేటప్పటికి పూర్వకాలంలో డిగ్రీలు అడిగేవాళ్ళండి. ఇప్పుడు అడుగుతున్నారు లేదు తెలియదు. డిగ్రీలకు వాల్యూ, గ్రాడ్యుయేటా, బిఏయా, ఎంఏయా, అవే అప్పుడు ఎక్కువ. ఇప్పుడు బీటెక్, ఎంటెక్ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఎంసీఏ చదివి గుమస్తా పని చేస్తున్నాను. ఎందుకు గుమస్తా పని చేసుకోవడానికి ఎంసీఏ చదవడం ఏంటండి? బీటెక్ చదివి ఆటో నడుపుకుంటానని చెప్పాడు మొన్న. ఏదో ఊర్లో ఆగిరిపల్లి అనే ఊర్లో, చిన్న ఊర్లోకి వెళ్తే బీటెక్ చదివాడు, ఆటో నడుపుకుంటున్నాడు, ఉద్యోగం దొరక్క. డిగ్రీలకు అది ముందు మనకు విలువ లేదు. డిగ్రీలు కాగితం ముక్కు వెనకాల పెట్టుకునే డిగ్రీలు. కానీ డిగ్రీలకు ప్రాముఖ్యత ఇస్తారు కొంతమంది. ఆ రోజుల్లో చెప్పేవారు, అబ్బాయికి పెళ్లి చేయాలంటే బిఏ చదివారా, ఎంఏ చదివాడా అంటే, ఓ దైవజనుడు, ఏమమ్మా బిఏ అంటే బ్యాడ్ యానిమల్ అంట, ఎంఏ అంటే మ్యాడ్ యానిమల్ అంట. ఏంటండి వాడు ఏ డిగ్రీ చదివితే ఏంటమ్మా? వాడు రక్షించబడ్డా, భార్య బిడ్డలను పోషించుకుంటాడా, యథార్థంగా బ్రతుకుతున్నాడా, జీవితంలో సమాధానం, సంతోషం ఉందా అని చూడాలి. అది ముఖ్యం కాకుండా మనం ఏదో కోరుతుంటాం. దేవుడు అంటున్నాడు ఒక్కటే, ఆయన డిగ్రీలు కదా మనకి ఇచ్చిందండి. ఆయన మనల్ని ఏమంటున్నాడు? యు ఆర్ మై ఫ్రెండ్. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అబ్రహాము ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, నది అద్దరిని విగ్రహారాధన చేసుకుంటున్న వాడిని దేవుడు పిలిచినప్పుడు, దేవునితో అంత సన్నిహిత సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని పిలుపుకు విధేయుడైనప్పుడు, అన్నీ విడిచిపెట్టి రమ్మన్నప్పుడు, అన్నీ విడిచిపెట్టి వచ్చినప్పుడు, ఎక్కడికక్కడ బలిపీఠం కట్టి దేవునితో ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాము స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు.
మోషేతో ముఖాముఖిగా దేవుడు స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మాట్లాడగలిగాడు. ఈరోజు కూడా మనం మరింత సులభంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి స్నేహితులం కాగలం. నా మాట వింటే, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే మీరు దాసులు కాదు, మీరు పిల్లలు కాదు, మీరు అన్యులు కాదు, మీరు అవిశ్వాసులు కాదు, మీరు లోకస్తులు కాదు, మిమ్మల్ని నేను స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకంటే దాసుడికి యజమాని హృదయంలో మనసులో ఉన్నవన్నీ తెలియవు. ఏంటండి, ఎవరైనా పనోడికి పనే చెప్తారు కానీ వాడు ఏదైనా అడిగాడు అనుకోండి ఎక్స్ట్రా, ఎందుకంటే నీకెందుకురా అయ్యే చెప్పింది చేయరా నోరు మూసుకొని అంటాం కదా. అది ఎందుకు ఇది ఎందుకు అనమో, ఏదంటే చెప్పింది చేయమంటాం. దాసుడికి ఏంటి, వాడి దగ్గర పని లాక్కుంటాం అంతే. కానీ స్నేహితుడైతే మనసు పంచుకుంటాం. ప్రభు అంటున్నాడు తన మనసులో ఉన్నది మనం ఎప్పుడు చూసినా ఈ కోణంలోనే చూస్తున్నామండి. అంటే కష్టాలు తీసే ప్రభా, శ్రమలు తీసే ప్రభా. ఇప్పుడు మనం పాడిన పాట దానికి రివర్స్లో ఉంది. అవమానం కోసం వందనాలు అయ్యా అనగలమా? ఓటమి కోసం వందనాలు నాయనా, బలహీనతలు ఇచ్చా వందనాలయ్యే, బలహీనతల్లో నీ కృప నాకు మేలవుతుంది, విస్తరించుంది. అదేవిధంగా దేవుడికి మన బాధలు చెప్పుకోవటం, మన అవసరతలు చెప్పుకోవటం, మన కోరికలు చెప్పుకోవటం గురించే ఎప్పుడు చూసినా ఆలోచిస్తున్నాం. ఈ ప్రభు బల్ల దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూలోళ్ళు కాదు, అన్యులు కాదు, చర్చి మెంబర్స్ కాదు. చర్చి మెంబర్షిప్ ఏముందండి, దానికి ఒక ఫీజు ఉంటుంది. మన చర్చిలో మెంబర్షిప్ లేదనుకోండి, బట్ యూఆర్ ఆల్ నోటెడ్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీజ్. నెలకి ఎంత కట్టండి, అది కడితేనే మీకు శ్మశానానికి లెటర్ ఇస్తాం, మీకు పెళ్ళిళ్ళు చేస్తాం, మీ పిల్లలకు పేర్లు పెడతామని కొన్ని చర్చెస్లో అందుకే మెంబర్షిప్ తీసుకుంటారు. మంచి ఇన్కమ్ రెగ్యులర్గా వచ్చేది, పెడితే బాగుండు మన చర్చిలో కూడా. లేకపోతే పెళ్ళికిను చావుకిను ఆయా సమయాలకు వచ్చిపోయే ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఏంటంటే నీ కష్ట సుఖాలు నిరంతరము ఎరగాలని, నిన్ను వెంటాడాలని, నిన్ను సంపూర్ణమైన దీవెనతో నిన్ను, నీ బిడ్డల్ని దేవునిలో నడిపించాలని పూనుకున్న సంఘం ఇది. పరిచర్య ఇది, అలాంటి పరిచర్య. ప్రభు ఆలోచనలు మన కోసమే కాదు, మన తరతరములకు ఆయన మనల్ని దీవెనకరంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనసులో ఉన్నది దేవునికి చెప్పుకోవటం, మనం చెప్పుకోవటం సంగతే ఆలోచిస్తున్నాం. ఆయన కూడా ఆయన మనసులో ఉన్నది మనతో చెప్పుకోవాలని ఆశపడుతున్నాడంట. మనం టైం ఇవ్వటంలా. ఉండి ప్రభా నేను చెప్పేది విను ముందు. కొంతమంది ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇదే గొడవ. నేను చెప్పేది విను ముందు, నేను చెప్పేది విను కాదు, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేదే చెప్తున్నావు కానీ ఆయన ఏం చెప్తాడు వింటే కదా. భార్యాభర్తలు గొడవ వచ్చినప్పుడు అమ్మా వస్తాయండి. గొడవ వచ్చినప్పుడు క్వైట్గా కూల్ డౌన్ అవ్వండి ఫస్ట్. ఏంటి గొడవ చెప్పు, నీ వర్షన్ ఏంటో చెప్పు. మళ్ళీ మూడో వాడిని ఎవరిని తీసుకురావద్దు, ఆయన ఉన్నాడు, ఇంటున్నాడు, దేవుడి దగ్గర కూర్చున్నాము అనండి. వీలైనంతవరకు థర్డ్ పర్సన్ ఎంటర్టైన్ చేయకండి మీ మ్యారేజ్ లైఫ్లోకి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ అనదర్ గెస్ట్ ఇన్ యువర్ హోమ్ దట్ ఈస్ నన్ బట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువును మాత్రమే మధ్యలో పెట్టుకోండి. ఎందుకంటే ఆయనకి పక్షపాతం, మా అబ్బాయి మా అమ్మాయి అనే దిగులు లేదు. ఏంటంటే వీళ్ళిద్దరిని పెట్టుకొని ఎలా డబ్బులు సంపాదించుకోవాలా అని న్యాయాధిపతిలాగా కేసులు మీకు బుక్ చేయడానికి నీకు చెప్పి నీ దగ్గర గుంజి వాయిదాల మీద తిప్పాల్సిన అవసరం ఆయనకే. ఆయన మంచి న్యాయాధిపతి. ఆయనకి ఇద్దరూ ఒకటే, ఇద్దరిని ఎరుగును, ఇద్దరి బలహీనతలు ఎరుగును, ఇద్దరి బాధ ఎరుగును, ఇద్దరి మంచితనము ఎరుగును, ఇద్దరిలో ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ తెలుసు ఆయనకి. పెట్టుకొని మీరు మాట్లాడుకునేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకండి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి తెలుగులో? వాదన అంటే ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో ఇద్దరు అరుస్తుంటే వినేవాడికి ఏది అనపడదు, తలకాయ పోటు తప్ప. అది కావాలని రచ్చగొట్టు వదిలిపెడతారు వాళ్ళు ఏంటో మధ్యలో. ఒకవేళ వాళ్ళు వదలకుండా మానేశారనుకోండి, ఈ మధ్యలో ఒకడు ఉంటాడే, ఈయన అరుస్తాడు మధ్యలో. ఇప్పుడు ఇదేందో న్యూస్ రీడర్ అరుస్తున్నారు, వీళ్ళు నాకు అర్థం కావటం లేదు, గమ్మత్తుకుంది. వీళ్ళు అరిసే వాళ్ళకి ఎక్కిస్తాడు, మనకి పిచ్చి పుట్టి ఏం చెప్తారో అని మన గుడ్లు అప్పగించి మొత్తానికి తలపొట్టుకి యాస్పిరిన్, శారడిన్, ఐస్పిరిన్ ఏంటిది అన్నీ సిన్నులే. అనాసిన్ను, మెటాసిన్ను. వాదన పెట్టుకోవద్దు. బైబిల్ మళ్ళీ చెప్తుంది వాదనొద్దు. వాదన పెట్టేటప్పుడు ఎసరు పెట్టేవాడు, మంటేసేవాడు ఉన్నాడన్నమాట. ఎవడాడో ఇక్కడ గిల్లుతాడు, అక్కడ పోస్తాడు, ఇక్కడ గిల్లుతాడు. ఇద్దరు ఎంత అరుచుకుంటే వాడు అంత సంతోషపెడతాడు. అందుకనే ముందు ఏంటి అసలు మన సమస్య,
నువ్వు ముందు మాట్లాడు, నీ వర్షం చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు. భార్య మాట వినండి కొంచెం ఓపికగా, ఆమె కంగారు ఎక్కువ. విన్న తర్వాత నీ గోడ ఏంటో చెప్పు, ఆమెకు చెప్పు. ఆ తర్వాత ఇద్దరికి ఆటోమేటిక్గా సింపతి వచ్చుద్ది నీ మీద, ఆమెకి. ఎందుకంటే ఎంతైనా నీ భార్య కదా, నువ్వు కట్టుకున్న భార్య కదా, ఏంటండి నీవు నిబంధన చేసిన భర్త కదా. తప్పకుండా ప్రభువుని మధ్యలోకి ఆహ్వానిస్తే ఇద్దరు మోకాళ్ళ మీద పడ్డారంటే ఆమె అనేటప్పటికీ ముఖాల్లో ఆనందం ఉంటుంది, విడుదల ఉంటుంది. మనం మాట్లాడుకోవటం లేదు కాబట్టే గోడలు పెద్ద అయిపోతున్నాయండి హృదయాల్లో. మూడో వాడు వచ్చి దాన్ని కొండెగాడు లేని ఎడల జగడమో, కొండెగాడు లేకపోతే జగడాలే లేవు, వాడు జగడాలు రేపేవాడు. దేవుడు మనతో చెప్పాలనుకున్నది మనం వినకుండా మనమే చెప్పుకుంటున్నాం దేవునికి. ఆయనకు కూడా చాలా చెప్పుకోవాలని ఉంది, నీ గురించి చెప్పాలని ఉంది, నీ బిడ్డల గురించి చెప్పాలని ఉంది, నీ భవిష్యత్తు గురించి చెప్పాలని ఉంది. తనకున్న ఆలోచనలన్నీ నీ ద్వారా నెరవేర్చాలని ఉంది. తన ఐడియాస్ నీకు ఇవ్వాలని ఉంది. ఎప్పుడైనా దేవుని ఐడియాలు మీకు వస్తాయా? ఎందుకైనా ఐడియా అన్నానంటే ఐడియా అంటారు చూడండి. ఏంటి, వాడిని ఎలా కొట్టాలా, ఈయన ఎలా చంపాలా, ఇది ఎలాగ ఎదిరించాలా అని మోసపూరితమైన ఐడియాలు వస్తున్నాయి. కానీ అవి దుష్టుని సంబంధమైనవి, మేలైన తలంపులు. ఆయన ఆలోచనలు కీడుని హానికరమైనవి కాదు, కానీ మేలుకరమైన ఆలోచనలు. ఒక మంచి తలంపు, ఒక శ్రేష్టమైన తలంపు. దేవుని సన్నిధిలో మనం మౌనంగా కూర్చున్నప్పుడు దేవుడు ఇస్తుంటాడండి. దేవుని తలంపులు మనం ఎరిగినట్లయితే ఆయన మనసులో ఉన్నది మనం వినటానికి నేనేం చేయబోతున్నానో శిష్యులకు చెప్పుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు ఆయన. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు హింసిస్తారు, చంపేస్తారు, మూడవ దినాన్ని నేను తిరిగి లేస్తానని ఎన్నిసార్లు చెప్పాడో మీకు తెలుసా? బైబిల్లో చాలాసార్లు చెప్పాడు, 2 సార్లు నోట్ చేసింది కనీసం. కానీ వాళ్ళు లేచిన తర్వాత, చనిపోయిన తర్వాత కాదు, అసలు అప్పగించేటప్పుడే వాళ్ళు దానికి గుర్తే రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఎలాగ అవతలోడి మీద పళ్ళు కొరకాలా అని చూస్తున్నారే కానీ, పేతురు గారు అయితే ఆగలేక కత్తి తీసుకొని నెత్తి మీద కొడదాం అనుకున్నాడు. ఎప్పుడో జాలరు కదా, సైనికుడు వింటే అటు బుర్ర పగలగొట్టుండేవాడు. కత్తి జారి చెవు మీద పడి చెవు ఊడి కింద పడిపోయిందంట. కత్తి పొరలో పెట్టవయ్యా, కత్తి పట్టుకొని వాడు కత్తితో నాశిస్తాడని ప్రభు చెప్పాడు. అంతే, వీళ్ళు మేమేదో యేసు ప్రభువుని ఆపేద్దాం అనుకుంటున్నారు, శత్రువులు జయిద్దామని మానవ ప్రయత్నాలు చేస్తున్నాం. అది దేవుని ప్రణాళికలో ఉంది. దేవుని అభ్యంతరములు రాక తప్పవు, కానీ అవి ఎవరి మూలంగా వచ్చినో వారికి శ్రమ. అది యూదా ఇస్కరియోతు అప్పగించాలన్నది దేవుని ఏర్పాటు కాదు, కానీ ఆ విధంగా అప్పగించబడాలన్నది మాత్రం దేవుని ఏర్పాటు. ఎందుకు 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతే ఇచ్చాడు? మరొక పరిసయ్యుడో ఒక శాస్త్రో మరొకటి చేయలేదే ఆ పని. వీడు అపవాదికి చోటు, ఆ సాతానుకు చోటు ఇచ్చాడు. యూదా ఇస్కరియోతు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి ప్రభువుని అప్పగిస్తాను, నాకు డబ్బు ఇమ్మని అడిగాడా? లేకపోతే పరిసయ్యులు ప్రభువుని అప్పగించి మీకు డబ్బులు ఇస్తామని చెప్పారా? ఏంటంటే యూదాయే వెళ్ళాడంట. డబ్బులు కావాలంటే యేసయ్య డబ్బులు కావాలని అడగొచ్చు కదా. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు డబ్బుల కోసం? మీరు మాట్లాడరేంటండి? ఎవరి కోసం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నీ మనసు బాగోకపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ మనసులో పిచ్చి తలంపు వస్తే ఎవరి దగ్గర తిప్పుతున్నావు దాన్ని? దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రభుతో చెప్పండి, ప్రభు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇలాంటి తలంపులు వస్తున్నాయి, ఇలాంటి ప్రణాళికలు నాలోకి వస్తున్నాయి, నువ్వేమంటావో చెప్పు. ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అని ఊత పదంలో చెప్పేస్తున్నామే. కానీ ఆయన ఆలోచనలు ఈ లోకంలోనికి కావాల్సిన, ఈరోజు గడవడానికి కావాల్సిన ఆలోచన కాదండి అది. ఆయన భూమికి, ఆకాశానికి భూమి ఎంత ఎత్తుందో ఆయన మన కొరకు అంత ఎత్తైన ఆలోచనలు కలిగి ఉన్నారట. బైబిల్లో ఉందని తెలుసా అండి? మీలో కొంతమంది తెలిసినట్టు చూస్తున్నారు, కొంతమంది ఏమో అవునా అన్నట్టు కళ్ళు మూసుకుంటున్నారు. ఇదే వంకన ఒక కునికేద్దామని. పగలు నిద్రపోయే వాళ్ళు ఏం చేయాలండి? తీయండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55:8 చదవండి.
నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు, అబ్బా అబ్బా అబ్బా, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో ఎప్పుడు కనిపెట్టలేదు ఎంత ఎత్తుందో. అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నవాడండి మన ప్రభు. అదే దావీదు అన్నాడు 8వ అధ్యాయం కీర్తన కాదు 139 కీర్తన 139 కీర్తన. దేవా నీ తలంపులు లెక్కించదనుకుంటున్నా. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి ఇసగవ కంటెను లెక్కకు. అబాబా ఎంత గొప్ప తలంపులయ్యా, నాకెంత ప్రియము నీ తలంపులు. నీ తలంపులు ఎంత గొప్పవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి ఇసుక కంటే, కొంచెం ఇసుక, గుప్పిడి ఇసుక తీసుకొని లెక్క పెట్టగలరా అండి ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అందులో? ఎన్ని ఉంటాయండి అసలు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేనన్ని తలంపులు మన కొరకు. ఏ రోజు ఏం చేయాలి, ఏ నిమిషం ఏం చేయాలి, ఏ సంవత్సరం ఏం చేయాలి, ఎలాగూ మన వివాహ విషయంలో, ఎలాగూ మన బిడ్డల విషయంలో, ఎలాగూ మన ఉద్యోగాల విషయంలో, ఎలాగూ మన వృత్తి విషయంలో, ఎలాగూ మన ప్రయాణాల విషయంలో, ఎలాగూ మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ లేవాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలి అన్నదంతా ప్రీ ప్లాన్డ్ దేవుని యొక్క ఉద్దేశంలో. ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నేను వేసిన ప్రతి కాలు నేతిలో పడింది అన్నాడు ఎవరైనా. యోబు గోతులో పడలా, ఎక్కడ పడింది? నేతిలో పడిందంటే ఎక్కడ కాలు పెడితే అక్కడ దీవెన, ఎక్కడ ప్రయాణం చేసినా అక్కడ దీవెన. దేవుడు అంటున్నాడు, జనరల్గా చెప్పిన విషయాలు కాకుండా నీ పట్ల దేవుడు కలిగి ఉన్నది, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు డిఫరెంట్ అండి. ప్రతి ఒక్కరి కొరకు ఆయనకి చాలా డిఫరెంట్ తలంపులు ఉన్నాయి. ఒకసారి కీర్తన 45వ వచనం కూడా చూద్దాం, చూడండి. దేవా యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించినవి. బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, మేలైన తలంపులు కలిగి ఉన్నాడు. ఎంతమంది దేవుని నామములో, దేవుని ఉద్దేశములతో నింపబడినట్లుగా భార్యాభర్తలు, ముఖ్యంగా వివాహమైన తరువాత, బై ద వే ఎంతమందికి పెళ్ళి లేనియో చేయి చూపించండి. అయిపోయిందా? అదేంటండి నవ్వుతారు ఎందుకు? ఎత్తండి. ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ లైఫ్, మ్యారీడ్ లైఫ్, వివాహ దాంపత్య జీవితం ఎలా ఉందండి? ఎందుకు అడుగుతారు లేండా? మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలంట చెబుతారు మన దేశంలో. ఏంటండి? 100 ఏళ్ళ పంట. అలా ఉండాలంటే దేవుని తలంపులతో మీరు నింపబడాలి. ఆయనకు మధ్యలో మీరు విధవరాలు అవ్వాలను, నీ భార్య చచ్చిపోవాలను, నీ బిడ్డలు చచ్చిపోవాలను, నువ్వు బిడ్డలు లేని వారికి ఉండాలను దేవుడు కోరుకోవటం లేదండి. దేవుడు మనకి సంపూర్ణమైన దీవెన, అందరి కొరకు మేలైన తలంపులే కానీ హానికరమైనవి లేవు. మీరు వివాహమైన తరువాత విశ్వాసులైతే నేను చెప్పే మాట వెంబడించండి. ఒకవేళ ఎప్పుడో అయిపోయి ఉంటే కూడా ఈ రోజు నుంచి మీరు దాన్ని పాటించండి. భార్య భర్తలుగా ఇద్దరు కలిసి ప్రార్థించటం అభ్యాసం చేసుకోండి. ఇద్దరూ కలిసి, ప్రభువా నీ చిత్తం ఏంటి మా పట్ల? జతపరుచుకున్నావు మమ్మల్ని, ఎక్కడెక్కడో ఉన్న నన్ను వేరే ఊరి నుంచి, తన్ను వేరే ఊరి నుంచి తెచ్చావు, మమ్మల్ని ఒక స్థలంలో పెట్టావు. మేము భార్య భర్తలుగా ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని దేవునిని అడగటం నేర్చుకోండి. దేవుని తలంపులన్నీ మీకు బయలుపరచబడు. ఒక్కరోజులో చెప్పడు ఆయన, ఒక్కరోజులో చెప్పడు. ఒకదానికి లోబడితే నెక్స్ట్ స్టెప్.
చక్కటి తలంపులే కానీ నీ ఇంట్లో కీడు కలగాలన్నది, నీకు నష్టం కలగాలన్నది, నువ్వు నవ్వుల పాలు అవ్వాలన్నది, నువ్వు కోట్ల పడి తిరగాలన్నది దేవుని ప్రణాళికలో లేదు. మన దేశంలో అంటారు నా కర్మ, ఎత్తుకొట్టుకుంటారు. ఎక్కడ నా కర్మ, ఇదేంటిది తల రాత, రాసేసాడు అప్పుడు ఏం చేస్తావు? భలే గమ్మత్తుగా మాట్లాడతారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే. రాసేసాడబ్బా దేవుడు, ఇంకేం చేస్తాం? ఏంది పుట్టినప్పుడే రాసేసాడన్న నువ్వు చావాలి, మీ ఇద్దరు విడిపోవాలి, నీకు పిల్లలు కూడా చచ్చిపోవాలి అని రాసి పెట్టాడా దేవుడు? అబ్బే, ఎవరి గురించి కీడు రాయలేదా ఆయన? వీడు పనికిమానోడు అవ్వాలి, వీడు ఫెయిల్ అయిపోవాలి, వీడి జీవితం రోడ్ల పాలు అవ్వాలి, వీడు తాగుబోతు అవ్వాలి, వీడు మోసగాడు అవ్వాలి, వీడు వ్యభిచారం అయిపోవాలి అని ఒక్కొక్కడికి నెత్తి మీద రాసి పెట్టాడా? నెత్తి మీద రాయలేదు, గుండెల్లో రాయలేదు, ఆయన పుస్తకంలో రాసే ఆయన ఆలోచనలో అది లేనే లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. దేవుని ప్రణాళికలు మనం ఎరగని మూలాన అపవాది ప్రేరేపణలకు లొంగిపోతున్నామండి. నీకు సరైన దారి తెలిస్తే నువ్వు దారి తప్పుతావా చెప్పండి. దారి తెలియదు కాబట్టి ఎవరు చూపించినా ఏ దారిని పడితే ఆ దారి వెళ్ళిపోతున్నావు. దారి నేనే మార్గము జీవము సత్యమునన్న ప్రభువును నువ్వు ఎరుగుంటే అపవాది తంత్రాలు, నువ్వు యుక్తులు కుయుక్తులను ఎదిరించగలుగుతావు. భార్యాభర్తలుగా కలిసి ప్రార్థించండి. మీ బిడ్డల ప్రణాళిక, బిడ్డల భవిష్యత్తును గురించి చాలామంది తల్లిదండ్రులు బాధపడతారు. బాగా చదువుకోవాలి, మంచిదే, చదువుకోవాల్సిన సమయంలో పిల్లలు చదువుకోవాల్సిందే. ఇప్పుడు 60 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చదువుతావు ఏంటి? 30 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు చదవటం కుదురుద్దా? ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు చదువుకోవడం కుదురుద్దా? కానీ ఇప్పుడు చదువుతున్నారులేండి పాపం. చంటి పిల్లల్ని చక్కన పెట్టుకొని ఏం చేస్తున్నావు అన్నమాట, చదువుకుంటున్నాను అంటున్నారు. పాపం ఇంకా పరీక్షలు రాసి ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మంచిదే, మీకు ఓపుకుంటే చేయండి, కానీ బిడ్డలను పక్కన పెట్టకండి, బిడ్డలను సంకన పెట్టుకోండి. బిడ్డలను సంకన పెట్టుకొని చదివితే తప్పులేదు, పక్కన పెట్టి చదివారా వేస్ట్ మీ చదువు అంతా. బిడ్డలను సంరక్షించుకోవటం తల్లి బాధ్యత, కుటుంబాన్ని పోషించటం తండ్రి బాధ్యత. దేవుడికి ప్రణాళికలు ఉన్నాయి. కుటుంబాలుగా కోరుకున్నాడు. మీరు బైబిల్లో చదువుకుంటూ వెళ్తే ఎన్ని కుటుంబాలను కోరుకొని ఎన్నెన్ని కార్యాలు చేశాడో చూడండి. ఎక్కడెక్కడ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందో అక్కడక్కడ దేవుని కార్యాలు నెరవేరలేదు. రాజుల చరిత్రలు మనం చదువుతుంటే చాలా కుటుంబాలు అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి. సరైన వాళ్ళని పెళ్లి చేసుకోలేదు, అవిశ్వాసులు పెళ్లి చేసుకోవడం. ఆహాబు లాంటి ఇశ్రాయేలీ రాజు వెళ్ళి మహాతల్లి యేజబెలు ఒక అన్ని రాళ్ళను పెళ్లి చేసుకున్నాడు. గందరగోళం. కళ్ళ ముందే కొడుకు తెచ్చాడు, భర్త తెచ్చాడు, ఇంకా బుద్ధి రాలేదు. చివరికి ఆమె చచ్చింది. ఏంటండి, చావు కాదు మన ఇంటికి. ఎన్ని కుటుంబాలు ఇవాళ నాశనం అయిపోతున్నాయి. దేవుడు చెప్తానంటున్నాడు, నీకు నా ప్రణాళికలు చెప్తాను, నన్ను మిమ్మల్ని స్నేహితులుగా స్వీకరిస్తాను. నేనంటే భయపడి గజగజలాడిపోవడం అక్కర్లేదు. దేవుడు అంటే మన దేశంలో భయపడిపోతాడు. దేవుడా అక్కర్లా. ఏంటంటే ప్రభువు నీతో నడిచేవాడు, నీలో ఉండేవాడు, నీతో మాటలాడేవాడు, నిన్ను ఆదరించేవాడు. నువ్వు తప్పు చేస్తే కొట్టేవాడు కాదండి ఆయన, దిద్దేవాడు అండి ఆయన. నువ్వు పొరపాటు చేసినప్పుడు, నువ్వు బాధ పెట్టినప్పుడు నిన్ను కౌగిలించుకునేవాడే కానీ కసిరేవాడు కాదు. మనలో చాలామందికి తెలియటం లేదు ఇది. దేవుని పాపం చేసినప్పుడు దేవుని దూరంగా వెళ్ళకండి, దేవుని దగ్గరగానే రండి. ఎప్పుడైనా పిల్లల్ని కొడతారమ్మా మీరు? మనసర్లే, కొడితే కేసు పెడతారంట. అమెరికాలో మన దేశంలో కూడా టీచర్లు కొట్టరంట, ఇంట్లో అమ్మ నాన్న కొట్టరంట. మరి ఇంకేమైపోతారు వాళ్ళు? మూఢత్వం బాలుని హృదయంలో ఉండి స్వాభావికంగా వచ్చును, బెత్తము దాలిన దాన్ని సరిచేయచ్చు అని ఉంది. అందుకని ఈ వంటగదిలో గరిటెలు పెట్టి సెల్ ఫోన్ పెట్టి కొట్టిందంట ఆమె. ఆ గుండు బయలింది, సెల్లు బయలింది, 2 రిపేర్లకు బోల్ డబ్బులు అయింది. మళ్ళీ పిచ్చిపడులు చేయబాకండి. అలాంటి దండించేటప్పుడు ఒక బెత్తం ఆడని వాడు కుమారుడికి, ఒక దైవజనుడు ఉండేవాడట. బెత్తం ఎప్పుడు ఉంటుంది, పిల్లోళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాడు వచ్చి నిలబడాలి. ఏం చేశారా? అబద్ధం ఆడావా? చెప్పు. అబద్ధం ఆడాను. ప్రభా అబద్ధం ఆడాడట, ఎన్ని దెబ్బలు కొట్టమంటావు అని ప్రార్థన చేసుకునేవాడంటండి. ప్రార్థన చేస్తాడు, సగం కోపం పోద్దిగా. 2 దెబ్బలు కొట్టు అంటే 2 దెబ్బలు కొట్టాడు. ఇంకోసారి అబద్ధం ఆడే, ప్రభా రెండోసారి అబద్ధం ఆడాడు, ఎందుకంటే 4 దెబ్బలు కొట్టు. ఏంటంటే అడిగి దెబ్బ కొట్టేవాడంట, కరెక్ట్ చేసేవాడు. అందుకని మనం ఊరికి ఉకృషంతో ఎందుకు కొడుతున్నాం? అబద్ధం ఆడకూడదు అన్న. టీచ్ దెమ్. పిల్లలకి ఏం చెయ్యొద్దో చెప్తున్నాం మనం, ఏం చెయ్యాలో చెప్పటంలా. సెల్లు చూడొద్దు అంటున్నామే కానీ బైబిల్ చదువుకో, పుస్తకాలు చదువుకో, ఇట్రా నీతో మాట్లాడతాను, మనం కలిసి మాట్లాడుకుందాం రా
అని చెప్పరే. చదువుకొని చావే, చదువుకొని చస్తాను, చదువుకొని ఎందుకండి మళ్ళీ ఏం మాటలు వస్తాయో చూడండి వాళ్ళ తల్లిదండ్రుల నోట్లో నుంచి. పిల్లలకు నేర్పితే నేర్చుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించి పెద్దవారైనప్పుడు దాంట్లో నుంచి వారు తొలగిపోరు. ప్రభు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. మీరు శిక్షిస్తున్నప్పుడు కొంతమంది పిల్లల్ని బెత్తం పెట్టి అమ్మ కొడుతుందంటే ఏం చేస్తారమ్మా? పారిపోతారు. పారిపోతే అమ్మ ఏం చేస్తుంది? చీర కొంగెట్ట పెట్టి, మరి పల్లెటూరులో నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఎడకాలు పరిగెడితే చూడండి, పరిగెత్తి ఆయాసంలో దొరికింది అనుకో, ఎట్ట కొడితే తెలుసా? గొడ్డుని బాదినట్టు బాధుద్ది. తప్పు చేయడం ఒక తప్పు, తప్పు నుంచి పారిపోవటం ఇంకా పెద్ద తప్పు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మమ్మీని గట్టిగిట్ట పట్టేసుకుంటారు. మమ్మీని కరుసుకుపోయి ఇట్ట పట్టేసుకుంటే, మమ్మీ కొట్టకు, మమ్మీ కొట్టకు, మమ్మీ కొట్టకు, మమ్మీ అంటుంటే ఇంకా కొట్టిద్దనుకో, ఇట్ట కొట్టుకో కొట్టుకో అని కొట్టిద్దనుకో, ఈ మొక్క 2 దెబ్బలు తగులుతాయి సొర్రన. అయినా బెత్తం ఇట్ట కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది, ఇట్ట కొడితే దెబ్బ తగులుతుందా? తగలదు. సొర్రం అనగానే పసిబిడ్డనంత దెబ్బ కొట్టాని అని ఈసురు పడేస్తుంది కదండి. ప్రభు దగ్గర కూడా అంతే. తప్పు చేసినప్పుడు పారిపోయావా, గట్టి శిక్ష తగ్గుద్ది. ప్రభువుని హత్తుకున్నావా, ఒక దెబ్బ కూడా కొట్టడు ఆయన. తప్పని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు బెత్త మీదరా అన్నాడా? ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని ఇంట్లో తీసుకొచ్చుకున్నాడండి. ఈ రోజున మనం తప్పిపోతామని తెలుసు ఆయనకి, తిరిగి వస్తావని తెలుసు. కానీ తిరిగి వస్తావో రావో అనేది నీ చేతుల్లో ఉంది. అది ఎందుకంటే నిన్ను బొమ్మలా చేయలేదు నేను. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. ఇంట్లో కత్తి ఉంటే పిల్లలకు ప్రమాదం అని తెలుసమ్మా లేదా? మరి కత్తి ఎందుకు పెట్టుకున్నారు ఇంట్లో? తీయొద్దు అని చెప్తారు, ముట్టుకోకమ్మా, అటు వెళ్ళొద్దమ్మా అని చెప్తారు. విన్నవాళ్ళు హాని లేకుండా ఉంటారు. వినకపోతే ఏమైంది? అంతే. దేవుడు చెప్పింది మనం చేస్తే మనకు దీవెన. ఒకవేళ పొరపాటు జరిగినా, అందుకే దావీదంటే నాకు ఇష్టం అండి, మనుష్యుల చేతుల్లో పడటం కంటే దేవుని చేతుల్లో పడటం మేలు. మనుషులు నన్ను శిక్షిస్తే నన్ను దౌర్జన్యంగా శిక్షిస్తారు, దయ లేకుండా శిక్షిస్తారు. నా దేవుడు నన్ను శిక్షించినా కూడా, ఆయన చేతుల్లో గాయాలు చేసినా ఆ చేతులైన గాయాలు కడతాయి. యేసుప్రభు మంచి గొర్రెల కాపరి ఎందుకు చెప్పాడు తెలుసా అండి? ఆ గొర్రెలు కొన్ని మాట వినమాట. మాట అనకుండా పరిగెడుతుంటే ఆ గొర్రె కాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? ఇట్లా ఉంటుంది ఒక కర్ర, దండము, నీ దుడ్డు కర్ర, గొడుగు కర్రలాగా ఉంటుంది. ఇప్పుడు గొడుగులు కూడా ఫ్లాట్కి వచ్చేసేయాలి, మీకు అర్థం కావు ఏంటంటే ఇలా ఉంటుంది. అది అట్లా పోతుంటే కాళ్ళకు అడ్డమేసి లాగడానికి. ఏంటంటే ఇంకోటి దండం అంటే చిన్న రాడ్ లాగా ఉంటుంది. అది అంతకి చెప్పినప్పుడు ఎన్నిసార్లు అడ్డమేసినా మళ్ళీ పోతుంది అనుకో, ఇంకా పరిగెత్తకుండా ఉండటానికి దాని కీళ్ళ మీద టప్పున ఒకటి వేస్తాడు అంతే. ఇంకేమవుతుంది అప్పుడు? కుంటుద్ది. ఒకసారి గట్టిగా వేస్తే రక్తం వచ్చుద్ది. ఏం చేస్తాడు కాపరి? ఏడు అంటాడు అనుకున్నారా? మళ్ళీ అదే చేతులతో దానికి నూనె రాసి కట్టుగట్టి ఏం చేస్తాడో తెలుసండి? మెడ మీద ఎక్కించుకుంటాడంట. కొన్ని గొర్రెలు కావాలనే కళ్ళర కొట్టించుకుంటాయంట. అట్టనే మెడ ఎక్కుదామని మెడ మీద కాపరి నడుస్తుంటే పక్కనున్న గొర్రెలతో ఇది ఎగతాలు చేస్తాడో చూసుకో, నేను చూడు ఎక్కడున్నాడో, నేను చూడు మోస్తున్నాడని. మనం నిజంగా పశ్చాత్తాపడ్డ వ్యక్తి, తప్పు తెలుసుకున్న వ్యక్తిని దేవుడు 2 అంతలు ఆశీర్వదిస్తాడు. నేను నా జీవితంలో అనుభవించాను. ఒక దుఃఖమును మనం భరించినప్పుడు, ఆ దుఃఖాన్ని ప్రభు గుర్తించినప్పుడు, ఆ దుఃఖానికి బదులు 2 అంతల సంతోషం ఇస్తాడన్నాడు. నువ్వు ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడ నీకు రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. మనం నమ్మటం లేదు ప్రభువుని. అని చెప్తున్నాడు, నేను చేసింది కీడైనా కీడులో నేను నువ్వు చేసింది కీడైనా దానికి నేను మేలు చేయడానికి రెడీ, నేను క్షమించడానికి రెడీ. ఎలాగూ దేవుని మనసు అర్థం చేసుకోవాలని అడిగితే బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుని మనస్సు మీకు అర్థమవుతుంది, దేవుని హృదయం మీకు అర్థమవుతుంది, దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రభు మనతో ఒకటే మాట చెప్తున్నాడు. మనందరం ప్రభు బల దగ్గరికి వెళ్తున్నాం. ఎంతమంది మీలో బాప్తీసం పొంది
రక్షించబడి బాప్తిసం పొంది ప్రభు బలలో తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారో చేయి చూపించండి. చాలా వందనాలు. దింపండి. బాప్తిసం పొందిన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. డోంట్ వరీ, ఇట్స్ నాట్ సిన్. మేము కూడా ఒకప్పుడు పొందిన వాళ్ళమే. యవ్వనస్తులు దీనికోసం భయపడకండి. మళ్ళీ పాపంలో పడతారనకండి. మీ జీవితం దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడు మీ గార్డియన్, ఆయన మిమ్మల్ని సంరక్షించేవాడు, మేము పడకుండా కాపాడేవాడు. మీ జీవితాన్ని యవ్వన కాలంలోనే దేవునికి ఇవ్వండి. ముసలయ్యాక కాదు బాప్తిసం తీసుకునేది, ముక్తి కోసం. యవ్వన జీవితం దేవునికి ఇస్తే ఈ జీవితం అంతా దీవించబడుతుంది. ఎంతమంది ఈ రోజున ప్రభువుకు స్నేహితులుగా ఉండాలని, ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించాలని, ఆయన తలంపులు ఎరగాలని, ఆయన చిత్తాన్ని ఎరగాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నారు? అల్లులే చెప్పండి. ఎందుకంటే నా ప్రసంగం ముగించేటట్టు కనపడటం లేదు. మీకు ఆకలి మండిపోతున్నట్టు మీ ముఖాల్లో కనపడుతుంది. కానీ ప్రభు వల్ల మనకు ఉంది. బల్లలో అనాలోచనగా తీసుకోవద్దు, అలవాటుగా తీసుకోవద్దు. బాప్తిసం పొందితే సరిపోదు, రక్షించబడ్డానంటే సరిపోదు. ఈరోజు మీ మనస్సాక్షి సరిగా ఉందా? ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుందండి. అది కడుక్కోవడానికి క్రీస్తు రక్తం మనకి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడేం బాణలు రక్తం ఏం లేదు. కానీ విశ్వాసం ద్వారా మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. కొన్నిసార్లు మనం మనస్సాక్షి పాడవుతుంది. మన మనస్సాక్షిని కూడా యేసుక్రీస్తు రక్తం శుద్ధి చేస్తుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడకు తండ్రి యొక్క ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షి శుద్ధీకరించబడినట్లు, మనం ఆయన స్నేహితులుగా మారినట్లు, ఆయన తలంపులు ఎరుగునట్లు, రోజున దేవుడే మన స్నేహితుడిగా, మన ట్రూ ఫ్రెండ్గా, మనల్ని విడువని ఎడవాయని ప్రభువుగా ఉన్నాడన్నది గ్రహించుకుందాం. ఆయనకు మనల్ని సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థనతో మన హృదయాలను రొట్టె ద్రాక్షరసం కొరకు సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న మాట దేవునితో చెప్పండి. నీ మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలు ఏమైనా ఉంటే, లోకపాశలు, శరీర ఇచ్ఛలు, మోసపు తలంపులు, నీ హృదయాన్ని కల్మషపరిచే విషయాలుంటే, కోపానికి చోటిచ్చావు, అసూయకు చోటిచ్చావా, మోహానికి చోటిచ్చావా, నీ మనసును పాడు చేసే విషయాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ఇదిగో ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయటానికి, నిర్దోషము నిష్కలంకమైన వ్యక్తిగా ఆయన సాక్షిగా నీ ఉండాలని దేవుడికి ఆలోచన ఉంది. నీ కొరకు ఆయన గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దేవా, నీ తలంపులే నా పట్ల నెరవేరాలయ్యా. నా లోక సంబంధమైన తలంపుల నుండి, నా శరీర ఇచ్ఛల సంబంధమైన తలంపుల నుండి నన్ను విడిపించు అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు ప్రభువా. నిజమే నాయన, మిమ్మల్ని స్నేహితులుగా చేయాలని, నీ ఆజ్ఞలు వెంబడించేవారిగా, నీ మాట చప్పుడు నడుచుకునేవారిగా, నీ మనసులో ఉన్నదంతా మాకు చెప్పి మా ద్వారా నీ కార్యాలు లోకమంతటాకి చూపించాలని మమ్మల్ని కోరుకుంటున్నామని గుర్తించుటకు సహాయం చేయండి. మా సంకుచితమైన తలంపుల నుంచి విడిపించి నీ ఉన్నతమైన తలంపులతో మా హృదయాలు నింపి, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా భవిష్యత్తు కొరకు, నా బిడ్డల కొరకు నీవే తలంపులు కలిగి ఉన్నావో అవన్నీ మా పట్ల నెరవేరాలనే ఆశతో నీకు అప్పగించుకుంటున్నాము. సహాయం చేయండి. ఎరుట ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతుండగా నీ ఉనికిని, నీ ఆత్మ కార్యమును
నీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె మీద తీసుకురాబడుతున్నది. ఒక చిన్న ముక్క విరిచి మీ చేతిలో ఉంచుకోనండి. ఒకేసారి మనందరం రొట్టెలో పాలు పంపులు పొందుదాం. రొట్టె కావలసిన వారు మీరు లేచి నిలబడి ఉండండి. రొట్టె తీసుకోవడానికి సిద్ధం లేని వారు మీరు కూర్చొని ఉండొచ్చు. రొట్టె అందిన తర్వాత మీరు కూర్చొని మిగిలిన వారు కూడా ప్రార్థించుకోవచ్చు. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకే సాత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే సాత్యుండు సజీవుడాయే. గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్. గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్. అరుదించే కాపరి అయి అర్పించే ప్రాణమును, అరుదించెను కాపరి అయి అర్పించే ప్రాణమును. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకే సాత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే సాత్యుండు సజీవుడాయే. మీ చేతిలో ఉన్న రొట్టె యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా ఉందని, ఎలా గోధుమ గింజ నలుగగొట్టబడి కాల్చబడి ఆహారముగా మారినదో, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించడమే కాకుండా ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన్ని కొరడా శిక్షతో ఆయన వీపును నాగలితో దున్నినట్లు నలుగగొట్టడం, మన దోషముల నిమిత్తమైన నలుగగొట్టబడను, మన అతిక్రమల నిమిత్తమై ఆయన దెబ్బలు పొంది ఉన్నాడన్నది నెరవేరినట్లుగా పాపమునకు శిక్షను భరించి పాప పరిహారాన్ని కలిగజేసిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, నా స్థానంలో నా కొరకు మరణించిన ప్రభువా, నీ స్థానంలో నీ కొరకు జీవిస్తానని దేవునితో ఒక ఒప్పందం చేసుకొని మీ చేతిలో ఉన్న రొట్టె తీసుకొని ప్రభువుని స్తుతించి భుజించండి.
ప్రభుని స్తుతించి మీ చేతిలో రొట్టె తీసుకొని తినండి. ప్రభుని స్తుతించి మీ చేతిలో రొట్టె తీసుకొని తినండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీని నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసం ఎదురు తీసుకురాబడుతున్నది. ఒక చిన్న కప్పు తీసుకొని మీ చేతిలో ఉంచుకోనండి. ఒకేసారి మనందరం ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుదాం. ద్రాక్షరసం కావలసిన వారు దయచేసి మీరున్న స్థలాల్లో మరోసారి నిలబడి అందిన తర్వాత మీరు కూర్చొని ప్రార్థించుకోవచ్చు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నన్ను వెంబాడించు సైతానున్, నన్ను బేదారించు సైతానున్, నన్ను వెంబాడించు సైతానున్, నన్ను బేదారించు సైతానున్. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నన్ను వెంబాడించు సైతానున్, నన్ను బేదారించు సైతానున్, నన్ను వెంబాడించు సైతానున్, నన్ను బేదారించు సైతానున్. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ఇంకెవరికైనా ద్రాక్షరసం కానీ రొట్టె అందకపోతే మీరున్న స్థలంలో నిలబడండి. పరిచారకులు మీకు అందిస్తారు. ద్రాక్షరసం అందిన వారు మీ చేతిలో ఉన్న ద్రాక్షరసం యేసుక్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉందని, ఎలాగూ ఆయన మన కొరకు నలుగగొట్టబడి నిర్దోషము నిష్కళంకమైన రక్తాన్ని చిందించి పాపక్షమాపణను సిద్ధపరిచి ఉన్నాడన్నది ధ్యానిస్తూ ఆయన ప్రేమను, ఆయన శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు అన్నది, క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డామన్నది గుర్తించి, ప్రభువా మేము విలువ పెట్టి కొనబడిన వారిని,
నీ కొరకే జీవిస్తామని ఒక నిబంధన చేసుకుంటూ నీ స్నేహితులుగా నీ ఆజ్ఞలు పాటించేవారిగా నీ తలంపులు నెరిగి జీవించేవారిగా మమ్మల్ని చేయమని అడుగుతూ మీ చేతిలో ఉన్న ద్రాక్షరసాన్ని తీసుకొని త్రాగండి. ప్రభువును స్తుతించి మీ చేతిలో ఉన్న ద్రాక్షరసాన్ని తీసుకొని త్రాగండి. పందివాలే పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను, పందివాలే పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివే ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివే ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను స్వీకరించున్, నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను స్వీకరించు, నీ రక్తమే నా బలము. అవునయ్యా, నీ పరిశుద్ధ రక్తములో మమ్మను శుద్ధులుగా చేయుటకు, నీ రాజ్యమునకు మమ్మను అర్హులుగా చేయుటకు, మా మనస్సాక్షులు శుద్ధీకరించబడినట్లు, మా దోషములు క్షమించబడినట్లు, మా కొరకు నీవు చేసిన శిలువ యాగము కొరకు వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఈరోజు మాకు స్వస్థత ఉన్నది. నీవు చిందించిన రక్తము ద్వారా అపవాది శక్తుల మీద, దురాత్మల సమూహముల మీద మాకు జయం అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తున్నామయ్యా. శిలువలో నీవు చేసిన యాగం అపవాది ఓటమికి నాంది. శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితకదొక్కించుతున్నావని నీ రక్తములో విమోచించబడిన మేము గుర్తించుటకు, మా జీవితములో పోరాటములు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, నీ నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు అవన్నీ నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చటం కొరకే అన్నది మేము గుర్తించి విలువ పెట్టి కొనబడిన వారిగా, నీ సొత్తైన ప్రజగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని స్కాన్ చేసుకోండి.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో మరి 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనమందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి, దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.